Hello friends. Today in our topic we are going to learn about few items. Items అంటే ఏంటి? Items are nothing but saying something అన్నమాట in English that advanced English అని చెప్పొచ్చు. దీన్ని మనము నార్మల్గా మనము చెప్పేదానికి దానికి ఉన్న మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అలాంటి వాటిని ఏమని చెప్తూ ఉంటాం మనము ఐడమ్స్ అని చెప్తూ ఉంటామండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఇదే అన్నమాట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ లర్నింగ్ విత్ గీత. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తూ ఉంటాయి. నౌ లెట్స్ ఎంటర్ ఇంటూ ద టాపిక్. See here I have written you here 15 items అండి. చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే చాలా మంది ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం మాట్లాడే రోజువారీ కాన్వర్సేషన్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. మరి దానికి మీనింగ్ ఏముంటుంది అనేది ఈ రోజు తెలుసుకుందాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం రాసుకున్నాం మనం ఇక్కడ చూడండి. ద బాల్ ఈజ్ ఇన్ యర్ కోర్ట్. చాలా వరకు చెప్తూ ఉంటారు కదండి, మీరు కూడా విని ఉంటారు దీన్ని. ద బాల్ ఈజ్ ఇన్ యర్ కోర్ట్ అంటే బాల్ నీ కోర్ట్ లో ఉందని మీనింగ్ కాదండి ఇక్కడ. ద మీనింగ్ గోస్ ఇట్ ద డిసిషన్ ఈజ్ ఇన్ యర్ హ్యాండ్. నీ ఇష్టం, ఇప్పుడు నీ చేతిలో ఉంది, నువ్వు ఎలాంటి డిసిషన్ అన్నా తీసుకోవచ్చు. అలాంటి ఒక సందర్భంలో చెప్పడానికి what do we say? The ball is in your court. Suppose example you have completed now your degree or engineering or something education you have completed. Graduation అనేది అయిపోయింది. The ball is in your court now. The decision ఏం చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఎలా చెప్తాము అక్కడ the ball is in your court అంటే ఇక్కడ ఏం వస్తుంది అంటే నువ్వు జాబ్ కన్నా వెళ్ళొచ్చు, నీ ఇష్టం. అదర్వైజ్ ఇంకా నీ స్టడీస్ ని నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నువ్వు కంటిన్యూ చేయొచ్చు. అలాంటి సందర్భంలో కూడా మనము ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐ హావ్ గివెన్. అలా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి డిసిషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఆ రైట్స్ అనేది అన్నప్పుడు అలాంటి ఒక సందర్భంలో ఇలా మనం చెప్పొచ్చు ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. అండ్ సెకండ్ వన్ గోస్ విత్ స్పిల్ ద బీన్. స్పిల్ ద బీన్ అంటే మనం ఏమనుకుంటాం, బీన్స్ అనుకుంటాం కదండి, పడేయడం అనుకుంటాము, లేకుంటే చల్లడం అనుకుంటాం. నో, ఇట్స్ రాంగ్ అనమాట. స్పిల్ ద బీన్ అంటే నిజం చెప్పడం అన్నమాట. ఎవరైనా కానీ చూడండి, కొన్నిసార్లు సీక్రెట్స్ దే వోంట్ రివీల్ అవుట్. ఇఫ్ యూ వాంట్ దాట్ దెన్ వి విల్ టెల్ దట్ స్పిల్ ద బిల్. హూ విల్ స్పిల్ ద బిల్ అంటే ఎవరు సీక్రెట్ ని రివీల్ చేస్తారు, ఎవరు చేయరు అన్నమాట. హూ విల్ స్పిల్ ద బిల్ అని చెప్తుంటాం. సీక్రెట్ ని రివీల్ చేయడానికి చెయ్యరు అనే సందర్భంలో మనము ఈ సెంటెన్స్ ని యూజ్ చేస్తాం. స్పిల్ ద బిల్ అని వాడతాం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ గోస్ విత్ బ్రేక్ ఏ లెగ్. బ్రేక్ ఏ లెగ్ అంటే కాళ్ళు ఎరగొట్టమని కాదు అక్కడ. హియర్ ద మీనింగ్ గోస్ విత్ ద బ్రేక్ ఏ లెగ్ మీన్స్ టేక్ యువర్ ఆపర్చునిటీ అండ్ షో ఆర్ ప్రూవ్ వాట్ యు ఆర్ అని చెప్తామన్నమాట. అంటే నీకు వచ్చిన ఆపర్చునిటీని నువ్వు బాగా యూటిలైజ్ చేసుకుని నువ్వు ఏంటి అనేది అక్కడ ప్రూవ్ చేయడానికి బ్రేక్ ఏ లెగ్ అని చెప్తాం. బ్రేక్ ఏ లెగ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ అంటే నీ ఎగ్జామినేషన్ సూపర్గా రాసి అందరికన్నా మంచి మార్క్స్ తీసుకొచ్చి నువ్వు ఎవరు అనేది ప్రూవ్ చేసుకో. ఇలా సందర్భాల్లో ఏం చేస్తుంటాం మనము బ్రేక్ ఏ లెగ్ అని యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ గోస్ ఆన్ సాట్ ఆన్ ఫెన్స్. సాట్ ఆన్ ఫెన్స్ అంటే ఏమంటుంటామంటే ఒక చుట్టూ గోడలాగా ఉంటుంది కదండి, దాన్ని కాల్ యాస్ ఫెన్స్. సాట్ ఆన్ ఫెన్స్ అంటే దాని మీద కూర్చోవడం, అరుగు మీద కూర్చోవడం. నో, ఇట్స్ నాట్. సి ఇంకొకటి కూడా చెప్పొచ్చు దీనికి. సాట్ ఆన్ ఫెన్స్ అనే దానికి మనం క్యాట్ ఆన్ ద వాల్ అని కూడా చెప్తుంటాం. అంటే క్యాట్ ఆన్ ద వాల్ ఎలా ఉంటుందంటే పిల్లి గోడ మీద ఉంటే గోడ మీద పిల్లి ఎలా ఉంటుంది, ఐదర్ ఇట్ మే గో దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ కదండి. పిల్లి ఎటు పక్కకి వాలుతుంది అని మనకు తెలియదు. ఇన్ ద సేమ్ వే సాట్ ఆన్ ఫెన్స్ అంటే సి ద పర్సన్ ఈజ్ సాట్ ఆన్ ఫెన్స్ ఇన్ దాట్ డిసిషన్. అంటే ఆ డిసిషన్ ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తుంటారో ఒక దగ్గర కూర్చుంటారు. అంటే ఆయన ఈ డిసిషన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఐదర్ హీ కెన్ డూ దిస్ ఆర్ మే నాట్ డూ దిస్. అలాంటి సందర్భంలో చెప్పడానికి ఏం చెప్తాం మనము సాట్ ఆన్ ఫెన్స్ అని యూజ్ చేస్తాం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ హియర్ వాట్ వి హావ్ రిటన్ ఇస్ పుల్ సమ్వన్స్ లెగ్. పుల్ సమ్వన్స్ లెగ్ అంటే ఎవరో ఒక కాలు పట్టి లాగడం. నో, ఇట్స్ నాట్. ఇక్కడ ఎలా వస్తుందంటే పుల్ సమ్వన్స్ లెగ్ అంటే అబద్ధం చెప్పడం అనమాట. చాలా నమ్మకంగా ఉంటారు వాళ్ళు, మీకు చాలా నాజూకుగా ఏం చేసేస్తారు వాళ్ళు, మీకు అక్కడ అబద్ధం అనేది చెప్పేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ వాట్ పుల్ సమ్వన్స్ లెగ్. అంటే చూడండి, ఫ్రెండ్షిప్ లో కూడా చాలా వరకు ఏం చేస్తూ ఉంటారంటే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఎవరో మీ ఫ్రెండ్ ఎవరైనా బైక్ అడిగింటారో ఆయన బైక్ ఇవ్వడానికి ఇష్టం లేదు. అప్పుడు ఎలా చేస్తాడు, హి పుల్ మై బైక్ లైక్ బై సేయింగ్ దట్ హి డజంట్ హ్యావ్ ద కీ. అంటే ఎలా చెప్పారు ఆయన, అబద్ధం చెప్పారు, కీస్ లేవు. ఇన్ దిస్ మ్యానర్ ఇట్ గోస్ విత్ పుల్ సమ్వన్స్ లెగ్ అని చెప్తుంటాం అనమాట. అండ్ ద నెక్స్ట్ గోస్ విత్ హియర్ త్రూ థిక్ ఆర్ థిన్ అని రాసుకున్నాం. థిక్ అంటే బాగా పెద్దగా ఉండడం, లావుగా ఉండడం అని చెప్తుంటాం కదండి, బాగా మందంగా ఉండడం. థిక్
థిన్ అంటే పతలాగా ఉండడం అని చెప్తాం. ఒకటి థిన్గా ఉండడం, పతలాగా ఉండడం అని మీనింగ్ కాదు ఇక్కడ. త్రూ థిక్ ఆర్ థిన్ అని చెప్పామంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, ఐదర్ ఇట్ మైట్ బి గుడ్ సిచ్యువేషన్ ఆర్ ఇట్ మైట్ బి వర్స్ట్ సిచ్యువేషన్, ఐ విల్ బి దేర్ విత్ యూ అని చెప్పేటప్పుడు ఇలాంటి ఒక సెంటెన్స్ ని మనం చెప్తుంటాం. త్రూ థిక్ ఆర్ థిన్, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేను మీతో ఉంటాను. అలా హామీ ఇవ్వడానికి వి యూస్ దిస్ సిచ్యువేషన్ త్రూ థిక్ ఆర్ థిన్ అని యూస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ గోస్ విత్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే బ్లూ మూన్ ఎక్కడైనా కనిపిస్తుందా మనకు? అంటే చాలా అరుదుగా ఉన్నప్పుడు, చాలా ఫ్రీక్వెంట్గా జరగతుంది, చాలా ఆఫెన్గా జరుగుతుంటుంది, ఎప్పుడో ఒకసారి జరిగే విషయాన్ని చెప్పాలి అన్నప్పుడు ఏమంటాను? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. చూడండి, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, చాలా పీసినారు, కంజూస్ అనుకోండి, ఆయన మీకు ఒక పార్టీ ఇచ్చారని అనుకోండి, అప్పుడు యూస్ చేయొచ్చు మనం. వన్స్ ఇన్ బ్లూ మూన్ ఎవరో ఒక పేరు పెట్టుకోండి, ఇప్పుడు అశోక్ అనుకోండి, అశోక్ గేర్ పార్టీ టు అంటే వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా, అసలు చెయ్యరు వాళ్ళు, అలాంటి వాళ్ళు చేశారు అన్నప్పుడు వన్స్ ఇన్ బ్లూ మూన్ అని మనము యూస్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ హియర్ గోస్ విత్ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. అంటే దాంట్లో కొంచెం ఉప్పు కలుపుకుని తినమని కాదు. ఓకే, మామూలుగా అయితే మనం అలా అనుకుంటాం, అర్థం చేసుకుంటాము. బట్ హియర్ ఇట్ won't goes with that meaning. It goes with the meaning that take it with a pinch of salt. అంటే చాలా లైట్ గా తీసుకోండి అని చెప్తుంటాం కదా. చాలా వరకు కొన్ని విషయాలు చాలా సీరియస్ గా తీసుకోకూడదండి. హ్యావ్ టు టేక్ ఇట్ లైట్ అనమాట. అరే టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్తూ ఉంటాం అనమాట. అంటే చాలా లైట్ గా తీసుకోండి, నాట్ సో సీరియస్, యూ షుడ్ నాట్ టేక్ దాట్ అని చెప్పే విధానంలో ఇలాంటివి కూడా మనం వాడతాం. ఏమని చెప్తాము? టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ కమ్ రెయిన్ ఆర్ షైన్. కమ్ రెయిన్ ఆర్ షైన్ అంటే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే ఏదే జరగనివ్వండి, నేను ఖచ్చితంగా చేస్తాను ఆ పని. సి ద ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఆర్ షైన్స్. అంటే ఎగ్జామ్ ఖచ్చితంగా పెడతారు. ఎలా పెడతారు? వాన్ వచ్చినా, ఎండ్ వచ్చినా, ఏది వచ్చినా ఎగ్జామ్ పెడతారు. ఇజ్ ఇట్ ఆర్ నాట్? ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఏదే జరగని నేను అదే పని చేస్తాను, ఐ డూ దట్ వర్క్ అని చెప్పేటప్పుడు ఏం చెప్తూ ఉంటామంటే కమ్ రెయిన్ ఆర్ షైన్ అని యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ గోస్ విత్ హియర్ సీ ఐ టు ఐ. సీ ఐ టు ఐ అంటే కళ్ళు కలిపెట్టి చూడడం. నో, ఇట్స్ నాట్ ద మీనింగ్. సీ ఐ టు ఐ అంటే ఏమంటాం? అగ్రీ చేసేస్తాం, కంప్లీట్ గా అగ్రీ చేయడం అన్నమాట. అలాంటి సందర్భంలో ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇఫ్ యూ అగ్రీ విత్ దస్, సీ ఐ టు ఐ అంటే నేను అగ్రీ చేస్తున్నాను, ఓకే మేడం చెప్పేది కరెక్ట్. ఇఫ్ యూ అగ్రీ దాట్ వి విల్ సే సీ ఐ టు ఐ. దాట్స్ ద మీనింగ్ ఆఫ్ సీ ఐ టు ఐ. అండ్ ద నెక్స్ట్ హియర్ గోస్ విత్ వాట్? మిస్ ద బోట్. మిస్ ద బోట్ అంటే బోట్ ఎక్కడికో వెళ్తున్నాము, బోట్ రైడ్ కి మనము బోట్ మిస్ అయిపోయింది. నో, ఇట్స్ నాట్ ద మీనింగ్ హియర్. ఇట్ గోస్ విత్ ద మీనింగ్ మిస్ ద బోట్ అంటే ఏమన్నా వస్తుంది మనకు అంటే మంచి ఆపర్చునిటీ ఇచ్చింటారు, మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది, దాన్ని చేతులారా పోగొట్టుకుని ఉంటారు ఎవరో ఒకరు. అలాంటి సందర్భంలో మనం ఏం చెప్పొచ్చు? మిస్ ద బోట్ అంటే చూడండి, ఇప్పుడు ఒక మంచి అవకాశం చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. అలాంటి అవకాశాన్ని ఎవరో కానీ బై మిస్టేక్ ఏదో ఒక రీజన్ వల్ల పోగొట్టుకుంటూ ఉంటాం. ఇజ్ ఇట్ ఆర్ నాట్? ఇన్ సచ్ సిచ్యువేషన్స్ యూ క్యాన్ యూస్ దట్ మిస్ ద బోట్ అని మనం అక్కడ యూస్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హిట్ ద సాక్. మామూలుగా సాక్ అంటే ఒక బ్యాగ్, ఒక మూట అని చెప్తూ ఉంటాం ఇంగ్లీష్ మీనింగ్. హిట్ ద సాక్ అంటే మూటను వెళ్ళి కొట్టు. నో, ఇట్స్ నాట్ దే. హిట్ ద సాక్ అంటే బొజ్జి అబ్బాయి పిల్లలకి చెప్తూ ఉంటారు మదర్స్. ఇంట్లో చూడండి, నైట్ లేట్ నైట్ అయిపోతూ ఉంటుంది. ఈ కాలంలో తొందరగా పడుకోమన్నమాట. మనం లేవడం తొందరగా లేవడం, పడుకోవడం తొందరగా పడుకోవడం. ఇజంట్ ఇన్ సచ్ సిచ్యువేషన్ ద మదర్ యూస్ టు స్కూల్ ద చిల్డ్రన్. కదండి, చిన్న పిల్లలు, చిన్న బుజ్జి పిల్లలు ఉండే వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. హిట్ ద సాక్ అంటే వెళ్ళి పడుకుంటావా లేదా, గుడ్డియా బెడ్ అని మీనింగ్ అనమాట ఇక్కడ. అండ్ ద నెక్స్ట్ వన్ గోస్ విత్ జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే వ్యాగన్ కార్ ఉంది కదా, దాని మీద జంప్ చేయమని కాదు ఇక్కడ మనకి మీనింగ్. ట్రెండ్ ఏముందో దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ వాట్ హియర్? జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ కి ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. కొత్త ట్రెండ్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దాన్ని ఫాలో అప్డేట్ అవుతూ ఉంటారన్నమాట. ఇన్ సచ్ సిచ్యువేషన్ ఏమని చెప్తాం మనము? జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అని చెప్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ హియర్ గోస్ విత్ యాజ్ రైట్ యాజ్ రెయిన్. యాజ్ రైట్ యాజ్ రెయిన్ అంటే ఎంత పర్ఫెక్ట్ గా రెయిన్ ఉందో అంత పర్ఫెక్ట్ గా ఉన్నానని కాదండి ఇక్కడ. ఎలాంటి సందర్భంలో చెప్తూ ఉంటామంటే, ఇప్పుడు ఒంట్లో బాగాలేదనుకోండి మీకు, తర్వాత కొన్ని రోజులకి యూ జస్ట్ ఓకే నా, ఆర్ వెరీ గుడ్ నా. అలాంటప్పుడు ఎవరైనా వచ్చి హౌ ఆర్ యూ అని అడుగుతూ ఉంటారు, హౌ ఇస్ యువర్ హెల్త్ అని అడుగుతూ ఉంటారు.
అలాంటి సందర్భంలో నేను చాలా బాగున్నాను, పర్ఫెక్ట్గా ఉన్నాను, ఏమీ లేదు నాకు అని చెప్పడానికి ఈ సెంటెన్స్ని మీరు అక్కడ యూజ్ చేయొచ్చు. యాజ్ వైట్ యాజ్ రెయిన్. ఎంత బాగున్నానంటే ఎంత శుద్ధంగా ఉంటుందో వర్షం అనేది, అంత సూపర్గా అంత బాగా ఉన్నాను నేను అని మీనింగ్ అన్నమాట అక్కడ. And the next one, the last one, what we have written here is beach around the brush. Beach around the brush అంటే బ్రష్ చుట్టూ వెళ్ళి కొట్టడం కాదండి. Here the meaning goes with beach around the brush అన్నామంటే చెప్పాల్సిన టాపిక్ చెప్పాలన్నమాట. మనం కావాల్సిన మ్యాటర్ చెప్పరు, మిగతా అన్ని చెప్తూనే ఉంటారు. మీకు ఏదో విషయం గురించి అడిగింటాం మనము, దాన్ని చెప్పరు కదా, దాన్ని పక్కకు పెట్టేస్తూ ఉండి మిగతా విషయాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నమాట. In such cases we can use beach around the brush. చూడండి చాలా సింపుల్ అన్నమాట. చూడండి చూడడానికి ఒక రకంగా ఉంటుంది, బట్ ఇన్ డెప్త్ ద మీనింగ్ విల్ బి టోటలీ డిఫరెంట్ అన్నమాట. దిస్ ఇస్ ద ట్రెండ్ నౌ వాట్ వీఆర్ యూజింగ్ అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ ఐటమ్స్. అంటే అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ us a thumbs up, share this with your friends, and don't forget to subscribe my channel. This is Learners with Geeta. Thank you for watching.